హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మే 13న ఎలక్షన్స్ అయితే జరగబోతున్న నేపథ్యంలో ఏపీ ప్రజల ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక అందుకే మే 13న సోమవారం రోజు సెలవులైతే ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పోలింగ్ రోజున సెలవు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను మే 13న అంటే సోమవారం వేతనంతో కూడిన సెలవునైతే కార్మిక శాఖ ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం, అలాగే ఫ్యాక్టరీలు, షాపులు, సముదాయాల చట్టాల క్రింద సెలవైతే ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష అనేది నిర్వహించడం అనేది జరిగింది. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, అలాగే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాలు సమావేశం అనేది నిర్వహించి ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, అలాగే ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ప్లాన్, అలాగే కంప్లైంట్ రిడ్రెసల్, ఓటర్ హెల్ప్ లైన్, అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై అయితే సమీక్ష అనేది నిర్వహించి ఇక ఈ సమావేశంలో అయితే డీజీపీ, సీఈఓతో పాటు వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు కూడా హాజరవ్వడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతే స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నట్లుగా సీఎస్ మనకి తెలియచేయడం అనేది జరిగింది. అలాగే ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కనీసం 50% కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లుగా కూడా తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్రం ఎన్నికల సంఘం, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్లతో అనుసంధానమే ఉంటాయని కూడా ఈ విధంగా అయితే మనకి వివరించారు. అలాగే వాటిలో పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని కూడా ఆయన సూచించడం అనేది జరిగింది. అక్రమాల నియంత్రణకు గాను రాష్ట్ర సరిహద్దులు, అలాగే ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన ఈ విధంగా ఎలక్షన్కి సంబంధించి వివరించడం అనేది జరిగింది. ఇక డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు సంబంధించి 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, అలాగే 522 కంపెనీల స్టేట్ ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్ ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డ్ తదితర స్థాయి పోలీసులను కూడా నియమిస్తున్నట్లుగా మనకి వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలో 4,41,41,182 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి 12,683 వాహనాలు, పోలింగ్ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు. 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్ ఏఆర్ఓలు, అలాగే 5,067 మంది సెక్టోరల్ అధికారులు, 5,067 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,48,814 మంది పోలింగ్ అధికారులు, 46,165 బూత్ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు కూడా. ఇక కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో అయితే ర్యాంపు, తాగునీరు, విద్యుత్ మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. ఇక ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు గాను నియోజకవర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయని కూడా ముఖేష్ కుమార్ మీనా తెలపడం అనేది జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదైతే మే 13న జరగబోయే ఎన్నికలకు గాను ఇప్పటి నుంచి సన్నద్ధాలు అయితే
జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈసీ అయితే మనకి పూర్తి సమాచారాన్ని అయితే అందించడం అనేది జరిగింది. కాబట్టి మే 13న సోమవారం వచ్చిన నేపథ్యంలో, అలాగే ఆదివారం అయితే ఎలాగో సెలవు దినంగా అయితే ఉన్న నేపథ్యంలో ఇక సోమవారం ఎలక్షన్ కమిషన్ అయితే పోలింగ్కి సంబంధించి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినంగా అయితే ప్రకటించింది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం అనేది మీరు కల్పించిన వారు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.